అన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే వైఎస్ షర్మిల గారు జగన్ గారిని జగన్ రెడ్డి అని చెప్పేసి విమర్శలకు దారి చేస్తున్నారు. మరోపక్క అభివృద్ధి లేదంటున్నారు. ఏమంటారు దాని గురించి? షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పెట్టి నేను రాజశేఖర రెడ్డి గారి బాణాన్ని ఆమె కుమార్తెను నేను తెలంగాణ అభివృద్ధి చేస్తాను, నా అత్తోరిల్లు ఇది, నేను పుట్టింది ఇక్కడే, ఒక కూతురిని కన్నాను, ఒక కొడుకుని కన్నాను అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చి తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ పెట్టింది ఆవిడ. తెలంగాణలో పోటీ చేయకుండా కొన్ని రోజులకే కాంగ్రెస్లో కలిసిపోయింది. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే కానీ అక్కడికి వెళ్ళి తెలంగాణలో ఆవిడ సపోర్ట్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పని కూడా పవన్ కళ్యాణ్ లాగా అయ్యేది. ఎందుకంటే ఆవిడ అక్కడ పార్టీని పెట్టింది, కనీసం నిలబడకుండా కాంగ్రెస్లో కలిపేసింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఎలా అయితే కలిపేసిందో షర్మిలమ్మ గారు, ఇవన్నీ జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో మనకొద్దు రాజకీయాలని చెప్పినందుకు ఆవిడకి బాధ కలిగి నన్ను వదిలేశాడు, ఆంధ్రప్రదేశ్లో నన్ను వాడుకున్నాడు, తెలంగాణలో నా పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఆవిడ చెప్తూ ఉంది. కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి నువ్వు పార్టీ పెడితే నాకు సంబంధం లేదు అన్నంత మాత్రాన ఇక్కడ నువ్వు కాంగ్రెస్తో కలిసి జగన్ గారి మీద కుట్ర చేయడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు షర్మిలమ్మ గారు నిజంగా ప్రజలకు సేవ చేయడానికి వస్తే నిజంగా ఆవిడ ఒక పార్టీ పెట్టుకొని స్థాపించుకొని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఎదగొచ్చు. కానీ జగన్ రెడ్డి అని అంటుందంటే ఈ మాట జగన్ రెడ్డి అని ఎవరంటారు? లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు జగన్ రెడ్డి అని సంబోధిస్తారు. కానీ ఆ మాట షర్మిలమ్మ కూడా సంబోధిస్తుందంటే వీళ్ళ ముగ్గురు వాడిన అస్త్రం షర్మిలమ్మ గారు. కాబట్టి దయచేసి షర్మిలమ్మ గారు ఒకటే అర్థం చేసుకోవాలి, మీరు జగన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా ఉంటే ఈ రాష్ట్రంలో మీకు గౌరవం వస్తుంది. మీరు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఉంటే ఈ రాష్ట్రంలో మీకు గౌరవం ఉంటుంది. కానీ చంద్రబాబు పన్నిన అస్త్రంగా మీరు వచ్చి ఇక్కడ జగన్ గారి మీద పోటీ చేస్తే మీరు జగన్ గారి చెల్లైనా సరే ఎవరు హర్షించరు. అదొకటి. మీరు ఒకటి ఏమన్నారో మీ అభివృద్ధి ఎక్కడుందో చూపించమని అడుగుతున్నారు. మీరు పోలవరం కట్టలేదు, రాజధాని కట్టలేదు, లేకపోతే రోడ్లు వేయలేదు, ఇవి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అభివృద్ధి చేయలేదు అంటున్నారు. అసలు నిజమైన అభివృద్ధి అంటే ఏంటి షర్మిలమ్మ గారు? మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు పులివెందుల్లో ఎమ్మెల్యేగా అయ్యి అనేక మంది ప్రజల హృదయాలు ఎందుకు దోసుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు రోడ్లు పోయించి దోసుకున్నాడా? బిల్డింగ్లు కట్టి ఆయన అనేక మంది హృదయాలు దోసుకున్నాడా? పేదవాడికి సహాయం చేసి దోసుకున్నాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా లక్షల మంది కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఇవి అభివృద్ధిలా మీకు కనపడడం లేదా? లక్షల మందిని చదివిస్తున్నాడు, ఇది మంచి పని కదా? లక్షల మందికి ఇళ్ళు ఇస్తున్నాడు, ఇది మీకు మంచిది అంటలేదా? మీ అన్నగారిని బోళ్ళు మంది చాలామంది పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు మాకు ఇళ్ళు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు మా పిల్లల్ని ఫీజు రియంబర్స్మెంట్ మీద కనీసం కాలేజీలకు వెళ్ళలేని పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఇంజనీరింగ్లు చదివిస్తున్నాడు, ఆరోగ్యశ్రీ మీద లక్షల మందిని బ్రతికిస్తున్నాడని ఆయన దేవుడిగా కొలుస్తుంటే ఇవన్నీ మీకు అభివృద్ధి అనిపించట్లే? అమరావతి కట్టలేదు, పోలవరం కట్టలేదు, ఇవి మీకు సాకులుగా ఉన్నాయి. కానీ లక్షల మందికి దేవుడయ్యాడు. చంద్రబాబుని ఎవడైనా ఒక్కడైనా దేవుడు అన్నాడా? 14 సంవత్సరాలు సీఎంగా ఎవరనలా. కాబట్టి దయచేసి షర్మిలమ్మ గారు, మీరు చంద్రబాబు అస్త్రంగా వాడితే మీరు కూడా ఇక్కడ అటర్ ఫ్లాప్ అయిపోతారు. రేపొద్దున మీ పరిస్థితి కూడా ఒక పవన్ కళ్యాణ్ లాగా ఒక చంద్రబాబులా మారకుండా మీరు మంచిగా ఇప్పుడే మీరు ఒక ఆలోచించుకుంటే మంచిది. మీరు చెప్పండి సార్, మరోపక్క చూసుకుంటే ఇదంతా చంద్రబాబు వాడే అస్త్రం అంటారా? చంద్రబాబు వాడే మైండ్ గేమ్ అంటారా? షర్మిలకి ఎందుకు షర్మిల రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డికి మరి ఎందుకు ఇంత విమర్శ స్థాయి దిగిందంటారు? ఏంటి ఒకటేనండి, ఒక మంచివాడిని ఒక బలవంతుడిని కొట్టడానికి ఈ చెత్త బ్యాచ్ అంతా ఒకటవుతుందండి. ఎందుకంటే చంద్రబాబులో దమ్ము లేదండి, ఏ పేదవాళ్ళకి ఏం చేయలేదు. కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చి అందరిని కలుపుకుంటూ పోతున్నాడు. ఇక్కడ తెలంగాణలో కూడా ఆవిడ పోటీ చేయకుండా ఆపడానికి చంద్రబాబు కుట్రనేనండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మీ అన్న మీద పోటీ చేయాలి, ఇక్కడ షర్మిలమ్మ వచ్చి జగన్ మీద పోటీ చేస్తే తన అన్నకే తన వ్యతిరేకంగా నిలబడిందంటే ఈమెకి ఏదో అన్యాయం చేశాడని ప్రజలందరూ అనుకొని నన్ను గెలిపిస్తారన్న ఉద్దేశంతో అక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆవిడ్ని అక్కడ పోటీ చేయకుండా తెలంగాణలో నేను పుట్టాను, తెలంగాణలో నా అత్తోరిల్లు, నేను బిడ్డలుగా అన్న ఆవిడ అక్కడ ఎందుకు పోటీ చేయలేదు? అంటే ఇక్కడ జగన్ మీద కుట్రపూరితంగా వచ్చింది. ఈవిడ ప్రజలకు సేవ చేయడానికి రాలేదండి. నిజంగా ప్రజలకు సేవ చేయడానికి వస్తే నీ ఎజెండా ఏంటో, నువ్వు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. నువ్వు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఏం చేస్తావో చెప్పు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదంటావేంటి? లక్షల మంది గుండెల్ని బాగు చేయించాడు ఆయన ఆరోగ్యశ్రీ మీద, లక్షల మందికి ఆయన దేవుడు అనిపించుకున్నాడు. కాబట్టి నువ్వు చంద్రబాబుతో కలిసి ఎలాంటి పన్నాగం పడినా ఈ 2024లో ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఆయన గెలుపు మీ అందరికీ ఎలా ఉంటుందంటే భయాన్ని పుట్టిస్తుంది. మీ అందరూ కూడా జీవితంలో ఎప్పటికీ మేమందరం కలిసి ఒక మంచి వ్యక్తి మీద పోరాడి ఓడిపోయామన్న ఆ అపకీర్తి మీకు వస్తుంది. కాబట్టి దయచేసి మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాం. మరోపక్క వైబీ సుబ్బారెడ్డి మీద కామెంట్ చేసింది, అభివృద్ధి ఎక్కడ ఉంది, మీ టైం చెప్పండి, ఏ టైంలో రమ్మంటారు అక్కడ నేను వస్తాను, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ నేను అక్కడికి వస్తాను, ప్రతిపక్షాలతోనూ అందరితో కలిసి వస్తాను, మీడియాతో కలిసి వస్తాను అంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఇంత కక్ష పెట్టుకున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి మీద కక్ష అంటే ఆవిడకి ఇప్పుడు లక్షల మంది చెప్తున్నారు కదండి మీ అన్నయ్య దేవుడు అని. అది వదిలేసి అభివృద్ధి లేదంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 2.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈ 2 సంవత్సరాల్లో ఆదాయం లేక, రాష్ట్రంలో అభివృద్ధి లేక, కుంటిపడిపోయి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ముందు పేద ప్రజలను బ్రతికించాలి, లేని వాళ్ళని చదివించాలని ఆయన అనుకుని మనుషుల్ని కాపాడుతుంటే ఆయన అది వదిలేసి రోడ్లు లేవు, లేకపోతే అభివృద్ధి లేదంటే అభివృద్ధి చేస్తారండి. 40 లక్షల మందికి ప్రాణాలు, ఆరోగ్యశ్రీ మీద ప్రాణాలు పోసిన వాడు పని కల్పించడా? లక్షల మంది పేద విద్యార్థులకు చదువునిచ్చేవాడు ఉద్యోగాన్ని కల్పించడా? కాబట్టి కంపెనీలు అనేవి కడతాడు ఆయన. అసలు అవకాశం లేదు కదండి. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఏ సంక్షేమాలు మానకుండా ప్రతి పేదవాడికి సహాయం చేశాడు. చంద్రబాబు 5 సంవత్సరాలు మంచిగా పరిపాలించాడు, కనీసం ఓ పేదవాడికి రూపాయి ఇచ్చాడా? 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు, ఏ పేదవాళ్ళన్నా బ్రతికించాడా? చంద్రబాబు ఎలాంటివి మనుషులకు చేయడండి. ఆయన అటాక్ సిటీలు కట్టుకుంటాడు తన ప్రజల కోసం, ఆయన రోడ్లు వేయించుకుంటాడు నారాయణ స్కూల్ పక్కన, ఆయన ఏదైనా ఎయిర్పోర్ట్ కట్టించుకుంటాడు, ఎక్కడన్నా తన ప్రజలు భూములు ఉన్న కాడ కట్టించుకుంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది చేసినా స్వార్థం కోసమే చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రావు, పేద ప్రజలకు సహాయం చేస్తే మళ్ళీ తిరిగి రావు. కానీ ఈ చంద్రబాబు ఇచ్చిన భూములు ఇచ్చిన వారందరూ కూడా చంద్రబాబు తిరిగి ఏదో ఒకటి ఇస్తారు. కానీ పేదవాళ్ళు ఏమి ఇవ్వలేరు జగన్కి. అయినా కూడా పేదవాళ్ళ కోసం ఎందుకు చేస్తున్నాడంటే ఎదటి వాడిని కాపాడితే దేవుడు అంటారని ఒక ఉద్దేశంతో పేదవాడికి సహాయం చేస్తే మా నాన్న ఆశయాన్ని నేను నిలబెట్టిన వాడిని అవుతాను. రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళకి సహాయం చేయాలి కాబట్టి ఆయన ఆలోచన అది. కాబట్టి నేను కూడా మా నాన్నలాగా ఉండాలని ఆయన కష్టపడుతూ ఇంతమంది లక్షల మంది హృదయాలు దోసుకున్నాడు. నిజంగా ఆయన అభివృద్ధి ముఖ్యమైతే అమరావతి, పోలవరం ముఖ్యం అనుకుంటే ఓట్లేరండి. కానీ ప్రజల్ని బ్రతికిస్తున్నాడు, ఇది మంచిది అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారు. ఆయనకు ఓట్లేస్తే మీలాంటి వాళ్ళందరూ సిగ్గుపడి 2024లో ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయే అవసరం మీకు వస్తుందని నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను.